జై గురుమిత్రులారా, నేను మట్టి ప్రసాద్, బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం మమ్మల్ని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కొయ్యలు లంబాడి బిడ్డల మీద అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళ అరాచకం సృష్టిస్తున్నారన్న, మీరు రాండి అన్న, వచ్చి మాకు మద్దతు ఇవ్వండి అన్న అని చెప్పేసి మన సురేష్ నాయక్ గారు మాకు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కొంతమంది మన ఎస్టీ బిడ్డలు ఎమ్మెల్యేగా నిలబడితే కొంతమంది పార్టీ నాయకులు కొంతమంది మీరు ఎమ్మెల్యే నిలబడే హక్కు మీకు లేదు, మీరు ఎమ్మెల్యేగా చేయకూడదని చెప్పేసి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయటం మనం చూసుకుంటూ వచ్చాం. వాటి మీద కూడా ఖండించాం. అట్లనే ఎంపీగా మన రసూల్ గారు కూడా ఎంపీగా మన నిలబడ్డారు. ఆ ఇంటి మీద కూడా పోయి నువ్వు ఒక ముస్లిమ్స్ ఒక మైనార్టీ బిడ్డవి, నువ్వు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేయాల్సిన హక్కు నీకు లేదు అని చెప్పేసి ఆయన్ని బెదిరించడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయి మేము అక్కడ దాడి చేసి అక్కడ ఎస్ఐతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కొయ్యలు లంబాడీలు ఓట్లు వేసే యంత్రాలనే పనిపోతారు తప్ప వాళ్ళకి ఒక మనుషులు వాళ్ళ మంచుకున్న శవాల్లాగా వాళ్ళు బతుకుతారు అని ప్రభుత్వాలు వాళ్ళు అట్నే చూస్తున్నాయి తప్ప వాళ్ళకి విలువ లేకోకుండా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా కానీ మనం ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం. మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినా కానీ మన మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారని చెప్పేసి వాళ్ళ చట్టాలు తెలిసి కూడా వాళ్ళు కమ్మలకి రెడ్లకి సంబంధించిన వాళ్ళు మన మీద దాడి చేస్తారంటే వాళ్ళకి భయం లేక, మన మీద చట్టాల మీద వాళ్ళకి గౌరవం లేక అయినా కానీ మనం ఇంకా వాళ్ళకి బానిసత్వంగా ముందుకుంటా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఊడియం చేసుకుంటూ బతకడం ఉండటం వల్లనే వాళ్ళు మన మీద పెత్తానందాలు చేయడానికి ఈరోజు ఉంటున్నారు. ఇదే శంకర్ నాయక్ గారు ఆయన ఒక సమస్య మీద పోతే, అదే ఒక రెడ్డోడు కమ్మోడు పోతే ఆయన మీద పెడతారా తప్పుడు కేసులు? ఎవరి మీద పెడతారు తప్పుడు కేసులు? పెట్టేది ఎస్సీ ఎస్టీ బీసీ కొయ్యలు లంబాడి ఈ బిడ్డల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లా కోర్టులల్లా పెద్ద పెద్ద ఫైళ్ళని మనయే ఉంటాయి, వాళ్ళ మాత్రం ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి ఈ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో మనమంతా ఎవరి కుటుంబం వాళ్ళు బ్రతకాలనే రోజులలో ఇక్కడ ఎంతమంది ఎవరి పనులు వాళ్ళు వదిలిపెట్టుకోవాలి. ఈ సొసైటీ గురించి మేము కూడా ఉద్యమం చేయాలి. ఈ సొసైటీ బ్రతుకుండాలంటే నాయకత్వాన్ని మేము పొందించాలి. నిష్ఠ సమాజానికి మేము ఒక స్పిరిట్ ఉండాలని చెప్పేసి మేము ముందుకు వస్తే మాలాంటి వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా దాడులు చేసి కేసులు పెట్టి అరాచకం సృష్టిస్తున్న ఏ పార్టీనైనా సహించేది లేదు. అట్లానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మన భారతదేశంలో కానీ మన క్రిస్టియన్ల మీద ముస్లింస్ మీద హిందువుల మీద మతాల పేరుతో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో విభజించి పాలిస్తున్న పార్టీల్ని తరిమి కొట్టే రోజు దగ్గర వస్తుంది. ఎందుకంటే మేము ఘోషించినాం, మాట్లాడినాం, ఖండించినాం, ఏం చేసినా కానీ ఇంకా మా మీద దాడులు దౌర్జన్యాలు ఆగట్లేదు. కావున ఈ దాడులు దౌర్జన్యాలు భయపడే లేదు. బహుజన సమాజం ఇంకా ముందుకు వచ్చింది. అట్లనే బహుజన ముక్తి పార్టీ అనేది ఈ ప్రపంచంలోనే ఈ భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుందని చెప్పేసి ఈ మా పార్టీ తరఫున ఈ శంకర్ నాయక్ కానీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ కొయ్యలు లంబాడి బిడ్డలకి ఎవరికి ఎన్నేం జరిగినా కానీ ఈ ఖమ్మం జిల్లా గడ్డగా ఈ బహుజన ముక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మా అందరికి న్యాయం చేసేటట్టుగా ఈ ప్రభుత్వాలు చర్య తీసుకొని పక్షంలో ఉద్యమిస్తామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను.